వైఎస్ కుటుంబంపై టీడీపీ నేత బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డిది అడుగడుగునా రక్త చరిత్రేనని ఆయన అన్నారు. 1962లోనే పులివెందులలో రాజారెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ అయిందని తెలిపారు. నమ్మిమాట ఇచ్చిన వ్యక్తినే హత్య చేసిన చరిత్ర వైఎస్ కుటుంబాందని మండిపడ్డారు. అంతేకాకుండా వైఎస్ రాజారెడ్డి భార్య 1968లో పులివెందులలో వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. ఓటమనేది వైఎస్ కుటుంబంలో అప్పుడే ప్రారంభమైందని బీటెక్ రవి తెలిపారు. వైఎస్ కుటుంబం చేసిన అరాచకాల్ని మర్చిపోయి ఇవాళ జగన్ నీతులు చెబుతున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళీ మాదేదో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇప్పటికీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ క్రైమ్ హిస్టరీ తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు. ఏదైతే త్రివేణి స్టీల్స్ అని ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి ఆ ప్రాంతాన్ని బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించాడు.